శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి ఈ ఆగస్టు 2 ఆదివారం ఒక స్త్రీ మీ కుటుంబ రహస్యాలు తెలుసుకొని గూఢచర్యం చేస్తూ ఆధారాలతో సహా దొరికిపోయే ఒక పరిణామం కూడా జరుగుతుంది. కానీ మీరు ఇప్పటిదాకా అనుకుంటున్న స్త్రీ అయితే కాదండి. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వడం అయితే ఖాయం. కాబట్టి మీ జీవితంలో మరి మీ యొక్క రహస్యాలు తెలుసుకుంటూ, ఇతరులకు చేరవేస్తూ, పూర్తిగా మనం నష్టపెట్టాలనుకుంటున్న, ఇబ్బంది పరచాలనుకుంటున్న ఆ స్త్రీ ఎవరు? మీ జీవితంలో మరి ఆ స్త్రీ వల్ల ఏం జరగబోతుంది? అన్ని విషయాలు కూడా మరి ఈరోజు మీ జీవితంలో ఏం జరుగుతుందో ప్రతీదీ నేను తెలియజేస్తాను. దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. మిథున రాశి వారు అంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదములు. ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మనకు మిథున రాశికి చెందిన వారిగా చెప్పుకోవచ్చు. అయితే మిథున రాశి వారి మనస్తత్వం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా మిథున రాశి ఇది పూర్తిగా కూడా రాశి చక్రంలో 3వ రాశిగా ఉంటుంది. మిథున రాశి వారికి చురుకైన ఆలోచనలు ఉంటాయి. ఏదైనా సరే కొత్త విషయం తెలుసుకోవడం, నేర్చుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. వీరిలో మంచి సంభాషణ నైపుణ్యం ఉంటుంది. తమ భావాలను పూర్తిగా స్పష్టంగా బయటకు చెప్పగలిగేలా వీరి యొక్క మనస్తత్వం అనేది ఉంటుంది. అలాగే అనుకూల స్వభావం ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టుగా అత్యంత త్వరగా మారి తమ యొక్క పరిస్థితిని పూర్తిగా ముందుకు తీసుకువెళ్ళే శక్తి ఉంటుంది. ప్రతి విషయం పైన కూడా కుతూహలం, ఆసక్తి అనేదైతే చాలా అంటే చాలా ఎక్కువ. సామాజికంగా చురుకుగా ఉంటారు. కొత్త పరిచయాలు చేసుకోవడంలో ముందుంటారు. ముఖ్యంగా వీరికి తెలివితేటలు, చమత్కారంగా మాట్లాడడం, సృజనాత్మక పరమైనటువంటి ఆలోచనలు, వేగంగా నేర్చుకునే సామర్థ్యం, కొత్త అవకాశాలను గుర్తించే నైపుణ్యం ఇవన్నీ కూడా మిథున రాశి వారిలో ప్రత్యేకమైనవిగా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఒకే పనిపై ఎక్కువసేపు దృష్టి పెట్టడం అనేది మీకు కాస్త కష్టంగానే ఉంటుంది. తరచూ అభిప్రాయాలను మార్చే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని విషయాల్లో ఆతృతగా నిర్ణయాలు తీసుకుంటారు. కొన్నిసార్లు అస్థిరంగా కనిపిస్తూ ఉంటారు. ఒకేసారి చాలా పనులు చేయడానికి ప్రయత్నించి ఒత్తిడికి అనేది గురవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో మాత్రం ముఖ్యంగా వీరు తీసుకునే ఆలోచనలు, వీరు తీసుకునే నిర్ణయాలు ఇతరుల వ్యక్తులకు తెలియడం అనేది ఎప్పుడూ కూడా వీరికి ఏమాత్రం ఇష్టం అనేది అయితే ఉండదు. అలా ఎవరికైనా తెలిసిందంటే వీరి మనసు అనేది వెంటనే అప్సెట్ అవుతుంది. నేను అనుకున్నటువంటి విషయం, నేను అనుకున్న పని జరిగేదాకా ఇతరులకు తెలియకూడదు అనేటువంటి స్వభావం అయినటువంటి ధోరణి మీలో కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ ఆగస్టు 2వ తేదీ ఆదివారం ఒక స్త్రీ మీ కుటుంబ రహస్యాలు తెలుసుకొని కొన్ని విషయాల్లో పూర్తిగా మీ గురించి బయట అందరికీ కూడా వివరిస్తూ పాజిటివ్‌గా కాకుండా ఎక్కువగా నెగెటివ్ మీద ఫోకస్ పెట్టినటువంటి ఆ స్త్రీ పూర్తిగా మీ కుటుంబాన్ని అన్ని విధాలుగా నష్టం కలిగించాలని, మీపై జనాల యొక్క చెడు దృష్టి పడాలి అనేటువంటి ఉద్దేశ్యంతో కావచ్చు.
లేదా మీ కుటుంబంలో మీరు కొద్ది సీక్రెట్‌గా మాట్లాడుకుంటూ ఈ విషయం బయటికి పొక్కకూడదు అని మీరు కొన్ని కొన్ని విషయాల్లో డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి విషయాలు కూడా మరి చాలా అంటే చాలా త్వరగా మరి మీకు తొందరగా కావాల్సిన సభ్యుల కన్నా కూడా బయట వ్యక్తులకి అవి ముందుగానే చేరిపోవడం అనేదైతే జరుగుతుంది. ఈ పరిస్థితులన్నింటినీ మీరు పూర్తిగా కొన్ని విషయాల్లో గమనిస్తూనే ఉన్నారు. కానీ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నిదానమే ప్రధానం అనేటువంటి ఆలోచనలతో మీరు ముందుకొస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా సాయంత్రం 6:30 తరువాత మరి మీ గురించి, మీ కుటుంబం గురించి ఇతరులకు మీ విషయాలు చేరవేస్తూ, మీరు ఏదైనా సీరియస్ డిస్కషన్‌లో చేసుకునేటప్పుడు కూడా మీ పక్కనే ఉంటూ, మీరు చేయాలనుకున్న పనులు, చేయబోయే పనులను ముందుగా తెలుసుకొని, మీరంటే గిట్టని వారికి, మీరంటే పడని వ్యక్తులకు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నటువంటి ఒక స్త్రీ గురించి ఈరోజు మనం ప్రధానంగా తెలుసుకోవాలి. ఈవిడ ఎప్పుడూ కూడా మీ ఇంటి దగ్గరే ఉంటూ, మీరు నమ్మిన వ్యక్తిగా నటిస్తూ, మీరు ఉన్నటువంటి ఏదైనా సీరియస్ డిస్కషన్‌లో ఉన్నా, మీ మాటకే సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ, అక్కడ ఉన్నటువంటి ఆ రహస్యాలను, జరుగుతున్నటువంటి పరిస్థితులను అన్నీ కూడా తెలుసుకొని, మీరంటే పడని, మీరంటే గిట్టని వ్యక్తులకు ఆ యొక్క విషయాలన్నిటినీ కూడా తెలియజేస్తూ, మీరు ప్రతిరోజు చేసే దినచర్య, తినే దగ్గర నుంచి పడుకునే వరకు కూడా అన్ని విషయాలనేవి పూర్తిగా ఈ స్త్రీ మీ కుటుంబ సభ్యులతో కూడా ఆప్యాయంగా పలకరిస్తున్నట్లుగా మాట్లాడి, పూర్తిగా కూడా మీకు ఒక గూఢచారిలాగా తయారైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీరు కూడా కొన్ని విషయాలు గమనిస్తూనే ఉన్నారు. ఏమో చెప్పే విషయాలు, చేసే విషయాలు కొన్ని గమనిస్తున్నారు. కాకపోతే పరిస్థితి అనేది ఎక్కడి దాకా వస్తుందో చూద్దాము. తర్వాత చూసుకోవచ్చు అన్నట్లుగా మీరు కూడా మరి ఆలోచించారు. కానీ ఈరోజు అనుకోకుండా మరి మీ కుటుంబంలోని స్త్రీల ద్వారాగానే ఈ విషయం అనేది పూర్తిగా బయటకు మీకు తెలిసేలా ఉంటుంది. మీరు చెప్పకపోయినా పూర్తిగా కూడా ఆ ఇంట్లో సభ్యులు ఇలా మన గురించి, మన కుటుంబంలో జరుగుతున్న పరిస్థితుల గురించి పూర్తిగా కూడా ఇతరులకు తెలుస్తుందని జెప్పి అన్ని విధాలుగా మరి తెలుస్తుంది. మరి ఆ సమయంలో ప్రధానంగా కొన్ని కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఇప్పటి నుంచి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో కూడా తెలుసుకుంటారు. కానీ మన జీవితంలో నేరుగా వచ్చి మేటుగా వచ్చి ఇబ్బంది పెట్టే వ్యక్తుల కన్నా కూడా ఇలా చాటుగా ఇబ్బంది పెట్టే వారి వల్లే పెద్ద నష్టం అనేది ఉంటుంది. అలాంటి వారిని ఏమీ అనవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే వారు వచ్చినప్పుడు జాగ్రత్త పడుతూ ఆ విషయాన్ని కేర్‌ఫుల్‌గా ఆలోచిస్తూ ఉండాలి. పర్వాలేదు మనకు సంబంధించిన వారే కదా అని మీరు వదిలేస్తే వారి వల్ల మీకు పెద్ద నష్టం కూడా కలిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడతారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో అర్థమైందని, నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.